జై శ్రీరామ్ అండి. మీ ఎక్స్ మాస్టర్ సిహెచ్ ఆనంద్. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు గ్రామానికి హైవే రోడ్లో ఆనుకున్నటువంటి కొండ మీద మరి కట్టబడినటువంటి వివేకానంద స్వామి యొక్క విగ్రహాన్ని మేము షూట్ చేయడానికి పైకి వెళ్ళడం జరిగింది. మేము వెళ్తూ ఉండగా ఇది కనిపించింది మాకు. ఇంకా చాలా వీడియోలు మేము తీయాలనుకుంటున్నాము. ప్రస్తుతం వెహికల్ లేనందువల్ల మేము సరిగ్గా షూటింగ్ చేయలేకపోతా ఉన్నాము. అయితే మేము వచ్చే తోవలోని మాకు ఈ యొక్క వివేకానంద విగ్రహం కనిపించింది. ఇది తీయాలని అనుకున్నాను నేను. అంచేత త్వరగా పొద్దుపోతుందని తెలిసి మరి మా మేనల్లుడిని తీసుకొని కొండ మీదకి వెళ్ళడం జరిగింది. అంతగా పైన అంత అడవే ఉంది, క్లీన్ చేయలేదు. చాలా పెద్ద విగ్రహం, అది చాలా పెద్ద విగ్రహం, కానీ చుట్టూ అడవి పెరిగిపోయింది. ఎవరు క్లీన్ చేయలేదు. విగ్రహం అయితే కట్టారు కానీ అక్కడ ఎవరు కూడా సాఫ్ చేయలేదు. మీరు చూడవచ్చు, అంతా అడవి, అది కొండ మీద అడవి ఉంది. పైకి మెట్లు మార్గం కూడా లేదు. ఎదట మాత్రం కొన్ని మెట్లు ఉన్నాయి, అక్కడ నుంచి మెట్లు లేవు. చూడండి, వివేకానంద స్వామి యొక్క విగ్రహం చాలా పెద్ద విగ్రహము, చుట్టూ అడవి పెరిగిపోయింది. ఈ కొండ కింద కూడా మన హిందూ సనాతన గుళ్ళు ఉన్నాయి. అంతగా అభివృద్ధి చెందలేదు, ఎందుకంటే ఎవరు పట్టించుకుపోవడంతో గుళ్ళు అలాగా అదే విధంగా నడుస్తూ ఉన్నాయి. నేను ఆ గుళ్ళు కూడా కవర్ చేయాలనుకున్నాను, కానీ పొద్దుపోవడంతో కవర్ చేయలేకపోయాను. మరొకసారి హిందూ గుళ్ళు కూడా కవర్ చేస్తాను. చూడండి, విగ్రహం అది చాలా పెద్దగా ఉంది. వివేకానంద విగ్రహం చాలా ఖర్చు పెట్టినట్టున్నారు, కానీ అక్కడ సాఫ్ చేయడానికి మనిషిని పెట్టలేదు. అది ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టించారు అన్నదే నేను ఆ శిలాపలకాలు మీరు చూడవచ్చు. శిలాపలకాలు కూడా నేను చూపిస్తూ ఉన్నాను. చూడండి, ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, తేదీ అన్నీ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేసి చూపిస్తున్నాను. పత్తిపాడు గ్రామం కట్టినటువంటి వాళ్ళు ప్రారంభ చౌకులు పేర్లు అవి. వీడియో చివరి వరకు చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ కూడా చేసి మన ఛానల్ని ముందుకు నడిపించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.